ఓకే. సో మనం ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి మాలిక్యూలు లైట్ని గ్రహించిన తర్వాత అందులో ఉండే ఎక్సైటెడ్ స్టేట్స్ గురించి, సింగ్లెట్ ఎక్సైటెడ్ స్టేట్ ఉంటుంది. ఫస్ట్ సింగ్లెట్ ఎక్సైటెడ్ స్టేటు, దానికి సంబంధించిన ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ ఉంటుంది. అలాగే సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్స్, సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్స్ ఉంటాయని చెప్పేసి మనము డిస్కషన్ చేసుకున్నాం. అంటే మాలిక్యూల్లో డిఫరెంట్ ఎక్సైటెడ్ స్టేట్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, అలాగే గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ లెవెల్స్ ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం ఈ ఫోటోకెమిస్ట్రీలోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మనం డిస్కషన్ చేయబోతున్నాం. అదే మీకు ఏంటి అంటే జబలాన్స్కీ డయాగ్రామ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, జబలాన్స్కీ డయాగ్రామ్. ఏంటి జబలాన్స్కీ డయాగ్రామ్? సో జబలాన్స్కీ డయాగ్రామ్ ఏంటి అంటే, మనకి మాలిక్యూలు లైట్ని గ్రహించుకుని ఎక్సైటెడ్ స్టేట్కి పోయిన తర్వాత సో ఎన్ని విధాలుగా మనకి ఆ గ్రౌండ్ స్టేట్కి ఆ మాలిక్యూలు రీచ్ అవ్వచ్చు, మరలా ఆ మాలిక్యూలు గ్రౌండ్ స్టేట్కి ఎన్ని రకాలుగా రీచ్ అవ్వచ్చు అని చెప్పడమే ఈ జబలాన్స్కీ డయాగ్రామ్ అనమాట. ఓకే, జబలాన్స్కీ డయాగ్రామ్లో స్కిమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఎక్సైటెడ్ స్టేట్ మాలిక్యూల్, హౌ ఇట్ రీచెస్ ద గ్రౌండ్ స్టేట్. అంటే రకరకాలుగా మనకి ఆ గ్రహించిన ఎనర్జీని వాడు కోల్పోయి మరలా గ్రౌండ్ స్టేట్కి చేరుకుంటాడు. అయితే ఈ జబలాన్స్కీ డయాగ్రామ్ మొత్తం అంతా కూడా మనకి ఎక్కువగా ఫిజికల్ చేంజెస్ గురించి చెప్పింది. ఆల్రెడీ మీకు నేను చెప్పా బిగినింగ్లో, మనం ఇంట్రడక్షన్ మాట్లాడినప్పుడు మనం లైట్ని గ్రహించిన తర్వాత ఆ సదరు మాలిక్యూలు ఎక్సైటెడ్ స్టేట్కి పోయి ఆ ఎక్సైటెడ్ స్టేట్ నుంచి మనకి ఫిజికల్ ప్రాసెస్ అయినా పాల్గొనవచ్చు, లేకపోతే కెమికల్ ప్రాసెస్లోనైనా పాల్గొనడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ జబలాన్స్కీ డయాగ్రామ్ అంటే మాత్రం మీకు ఫిజికల్ ప్రాసెస్కి సంబంధించిన చేంజ్గానే మనము ఈ జబలాన్స్కీ డయాగ్రామ్లో చెప్పాలి. అంటే ఒక మాలిక్యూల్ లైట్ని గ్రహించి ఎక్సైట్ అయిన తర్వాత తన యొక్క ఫిజికల్లో మార్పు వస్తుంది, రాదు ఎనర్జీలో మార్పు వస్తుంది కదా. గ్రౌండ్ స్టేట్లో తక్కువ ఎనర్జీలో ఉంటుంది, ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళేటప్పటికే ఎనర్జీ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఆ ఎక్సైటెడ్ స్టేట్లోంచే మరలా మనకి ఎన్ని రకాలుగా గ్రౌండ్ స్టేట్కి చేరుకోగలదు అని చెప్పడమే జబలాన్స్కీ డయాగ్రామ్. ఓకే, సో దీంట్లో మనం ఒక్కొక్క అంశం గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ జబలాన్స్కీ డయాగ్రామ్ మనం డిస్కషన్ చేయాలంటే మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నవన్నీ కూడా ఒక్కసారి ఇక్కడ మరలా మాట్లాడుకోవడం, గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చెయ్యాలన్నమాట. సో జబలాన్స్కీ డయాగ్రామ్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాలిక్యూల్లో సింగ్లెట్ స్టేట్స్ ఉంటాయన్నమాట. S0, సో మీకు S0 అని, S1 అని, S2 అని, S3 అని కనబడుతున్నాయి కదా. సో S0 అంటే గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్, S1 అంటే ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్, S2 అంటే సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్, S3 అంటే థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్. సో ఇలాగా మనకి డిఫరెంట్ ఎక్సైటెడ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయని మనం గత క్లాసుల్లో చెప్పుకోవడం జరిగింది. అలాగే S1కి సంబంధించిన ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్కి సంబంధించిన ఎక్సైటెడ్ స్టేటు ట్రిప్లెట్లో ఉంటుంది. ఆల్రెడీ మన ఈ అంశం కూడా చెప్పాం. సింగ్లెట్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ట్రిప్లెట్కి ఎనర్జీ తక్కువ ఉంటుంది, బేస్డ్ ఆన్ ద స్పిన్ మల్టిప్లిసిటీ. సో మల్టిప్లిసిటీని బట్టి మనం ట్రిప్లెట్కి 2s+1 వాల్యూ ఎక్కువని, కాబట్టి ఎనర్జీ తక్కువని, సింగ్లెట్కి 2s+1 వాల్యూ తక్కువ, ఎనర్జీ ఎక్కువ అని చెప్పేసి మనం డిస్కషన్ చేయడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా సో ఇవి డిఫరెంట్గా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి ఒక మాలిక్యూల్లో అనమాట. సో S అంటే సింగ్లెట్, T అంటే ట్రిప్లెట్. అయితే ఇక్కడ మీరు ఇంకొక అంశం గురించి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎలక్ట్రానిక్ లెవెల్స్లోనే మీకు వైబ్రేషనల్ లెవెల్స్ కూడా ఉంటాయన్నమాట. ఎలక్ట్రానిక్ లెవెల్ అంటే S0లో డిఫరెంట్ వైబ్రేషన్ లెవెల్స్ ఉంటాయి, అలాగే S1లో డిఫరెంట్ వైబ్రేషన్ లెవెల్స్ ఉంటాయి, అలాగే S2లో కూడా, అలాగే S3లో కూడా, అలాగే T1లో కూడా. అంటే ఈచ్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సమ్ అదర్ డిఫరెంట్ వైబ్రేషనల్ లెవెల్స్ అనమాట. అంటే ఎలక్ట్రానిక్ లెవెల్లో మరలా ఎవరుంటారు, వైబ్రేషనల్ లెవెల్స్ ఉంటాయన్నమాట. సో మరలా మీకు వైబ్రేషన్ లెవెల్లో ఎవరు ఉంటారంటే రొటేషన్ లెవెల్స్ ఉంటాయి. ఇవి మీకు సో లోయర్ క్లాసుల్లో మీరు చదివి ఉండాలి.
కాబట్టి S0 అంటే మనకి ఫస్ట్ అంటే గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్లో V1 V2 V3 V4 కనబడతాయి మీకు. అక్కడ ఈ విధంగా మనకి ఎవరు ఉంటారు అనమాట అంటే వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. అంటే ఇవి సింగ్లెట్ ఎనర్జీ లెవెల్స్. ఈ సింగ్లెట్ ఎనర్జీ లెవెల్స్లో మీకు మరలా వైబ్రేషనల్ లెవెల్స్ ఉంటాయన్నమాట. అలాగే ట్రిప్లెట్ ఎనర్జీ లెవెల్స్లో కూడా మీకు ఇలాగా వైబ్రేషనల్ లెవెల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అయితే మీరు ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ గమనించాలి. సో మీకు ఈ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్కి గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్కి గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత అలా వెళ్ళే కొద్దీ మీకు గ్యాప్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. చూడండి, S0కి S1కి ఉన్నంత గ్యాప్ S1కి S2కి లేదు. మళ్ళీ S1కి S2కి ఉన్నంత గ్యాప్ S2కి S3కి లేదు. సో ఇలాగా మనకి ఈ ఎక్సైటెడ్ స్టేట్లో మనకి డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. వాటినే మనకి వైబ్రేషన్ లెవెల్స్ అంటున్నాము. సో ఈచ్ ఎలక్ట్రానిక్ లెవెల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ వైబ్రేషన్ లెవెల్స్. ఇంకో అంశం కూడా తెలుసు మనకి, ఈ డైరెక్షన్లో అంటే వర్టికల్గా మనం ఎప్పుడు ఇచ్చినా సరే ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి మనము ఇక్కడ మరలా ఒకసారి గుర్తు తెచ్చుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో మీకు ఇందాక చెప్పిన అంశాలు ఇక్కడ కూడా ఉన్నాయి. సో మనకి ఆ ఎనర్జీ లెవెల్స్ అంటే కాలం అంటే మనం వర్టికల్గా రాసిన చూసారా, ఆ వర్టికల్ కాలంలో మనం గమనిస్తే ఎవరెవరు ఉన్నారు, ఎలక్ట్రానిక్ ఎనర్జీ స్టేట్స్ ఉన్నాయి. వాటిని ఏమని పిలిచాము, సింగ్లెట్, ట్రిప్లెట్ అని పిలిచాము. మరలా ఈచ్ ఎలక్ట్రానిక్ లెవెల్ ఏమని చెప్పాను, వైబ్రేషన్ లెవెల్స్తో ఉంటుందన్నమాట. ఈచ్ ఎలక్ట్రానిక్ లెవెల్ వైబ్రేషన్ లెవెల్స్తో మనకు ఉండడం జరుగుతుంది. తర్వాత ఇంకో మాట అని చెప్పాను, ఎలక్ట్రానిక్ ఎనర్జీ స్టేట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటి మధ్య డిఫరెన్స్ తగ్గిపోతుంది. ఇందాక చెప్పాం కదా, S0కి S1కి ఉన్నంత గ్యాప్ S1కి S2కి లేదు. S1కి S2కి ఉన్నంత గ్యాప్ S2కి S3కి లేదు. అలాగా ఆ ఎనర్జీ లెవెల్స్ పెరిగే కొద్దీ వాటి మధ్య డిఫరెన్స్ అనేది తగ్గిపోతుంది. తద్వారా వాటి మధ్య ఉండే వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్ ఏమవుతాయంటే ఓవర్లాప్ అవుతాయి అన్నమాట. వాటి మధ్య ఉండే వైబ్రేషన్ ఎనర్జీ లెవెల్స్ ఏమవుతాయి, మనకి ఓవర్లాప్ అయిపోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి సో ఇలాగా మనకి మాలిక్యూల్లో ఉండే డిఫరెంట్ వైబ్రేషన్ లెవెల్స్ గురించి కూడా మనం ఒక్కసారి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం జరగాలన్నమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఈ జబ్లాన్స్కీ డయాగ్రాము ఏం జరుగుతుంది అన్నది మనం ఒక్కసారి గమనిద్దాం. ఇందులో ఫస్ట్ చూడండి, అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ అనమాట. సో అంటే లైట్ అనేది అబ్జార్బ్ కాబడడం జరుగుతుంది కదా. సో అయితే వీడు మనకి ఫోటాన్ని అబ్జర్వ్ చేసుకుంటే ఆల్రెడీ చెప్పాం కదా. సో మనకి ఎనర్జీలో గ్రహించడం అనేది మాలిక్యూల్ ఫోటాన్స్ రూపంలో అంటే లైట్ రూపంలో మనకి గ్రహిస్తుందని చెప్పుకుంటున్నాము. అయితే లైట్లో ఉండి ఎవరిని గ్రహిస్తుంది, ఫోటాన్స్ని గ్రహిస్తుంది అనమాట. కాబట్టి ఫోటాన్ గ్రహించడం వల్లే వాడు ఎక్సైటెడ్ స్టేట్కి పోతాడు. అయితే ఏ ఫోటాన్ని పడితే ఆ ఫోటాన్ని గ్రహించడం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇది కూడా క్యారెక్టరిస్టిక్స్లో మాట్లాడాం. సో ఎవ్రీ మాలిక్యూల్ హ్యాస్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆర్ ఎనర్జీ లెవెల్స్ డిఫరెన్స్ ఏదైతే మనకి ఇచ్చే లైట్కి సమానం అవుతుందో అప్పుడు మాత్రమే వాడు ఆ లైట్ గ్రహించుకుని ఎక్సైటెడ్ స్టేట్కి పోతాడు. అయితే ఆ లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాను హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాల్లోకి వెళ్తుంది. మనం అది కూడా చూసాము. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ నుంచి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్కి పోవడం, లేదు హోమో టు లూమో ట్రాన్సిషన్ అని చెప్పేసి మనం డిస్కషన్ చేసాం. ఓకే, సో దాన్ని ఏమని పిలిచారంటే ఇక్కడ ఎక్సైటేషన్ అని పిలిచారు. దాన్ని ఏమని పిలిచారంటే ఇక్కడ ఎక్సైటేషన్ అని చెప్పేసి పిలవడం జరిగింది. అంటే లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాను హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాల్లో ప్రవేశించడాన్ని ఎక్సైటేషన్ అని పిలుస్తారు. దాన్ని స్ట్రైట్ యారోతో పాయింటింగ్ అప్వర్డ్ ఇచ్చారనమాట. స్ట్రైట్ యారోతో పాయింటింగ్ అప్వర్డ్ ఇచ్చారేమో. అలాగే చెప్పాం, ఏ వేవ్ లెంత్ని పడితే ఆ వేవ్ లెంత్ని అబ్జర్వ్ చేయదు, సర్టిన్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ని మాత్రం అబ్జర్వ్ చేస్తుంది. దట్ ఈస్ ద ఎనర్జీ కరస్పాండ్స్ టు ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎనర్జీ స్టేట్స్. సో ఏది ఎనర్జీ పడితే ఆ ఎనర్జీని తీసుకోదు. సో ఆ ఎనర్జీ మ్యాచ్ అవ్వాలి. మనం ఇచ్చే లైట్ యొక్క ఎనర్జీ ఆ ట్రాన్సిషన్ జరిగే ఎనర్జీ లెవెల్స్ మధ్య గ్యాప్కి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ మనకి ఈ ట్రాన్సిషన్ అనేది జరుగుతుందని మనం బిగినింగ్ నుంచి చెప్పుకున్నాం. ఒకసారి ఇక్కడ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ మీకు గమనిస్తే ఆర్గానిక్ కాంపౌండ్స్
మన అప్లికేషన్స్ చెప్పుకున్నాం. అందులో మీకు మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్ డ్రగ్స్గా ఎక్కువ ఉపయోగిస్తారని చెప్పేసి మీకు నేను చెప్పడం జరిగింది, ఫార్మసిటికల్గా ఎక్కువ ఉపయోగిస్తారని. కాబట్టి అందులో కొంత మీకు ఈ స్లైడ్లో కొన్ని డ్రగ్స్ ఇవ్వడం జరిగింది, అవన్నీ ఆర్గానిక్ కాంపౌండ్సే. వాటికి కరస్పాండింగ్ వేవ్ లెంత్లు కూడా మీకు నేను ఇవ్వడం జరిగింది. డైక్లోఫినాక్ వాడు 440 దగ్గర, ఓమోప్రజోల్ వాడు 560 నానోమీటర్స్ దగ్గర, ప్రెడ్నిసోలోన్ వాడేమో 240 నానోమీటర్స్ దగ్గర అబ్జార్బ్ చేస్తారు. వీళ్ళు డిఫరెంట్ ఆర్గానిక్ కాంపౌండ్స్. వాళ్ళ కరస్పాండింగ్ వేవ్ లెంత్ విన్న లైట్ని ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు అబ్జార్బ్ చేయడం జరుగుతుంది. ఏ వేవ్ లెంత్ పడితే ఆ వేవ్ లెంత్ని వాళ్ళు అబ్జార్బ్ చెయ్యరు. ఏ వేవ్ లెంత్ పడితే ఆ వేవ్ లెంత్ని అబ్జార్బ్ చేయరు. సో ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఇక్కడ మీరు గమనిస్తే వర్టికల్ బ్లూ లైన్స్ కనబడుతున్నాయి కదా, సో ఆ వర్టికల్ డైరెక్షన్లోనే మీకు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇది అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ జరిగింది. సో ఇక తర్వాత ఇక్కడి నుంచి మనకి జబ్లాన్స్కీ డయాగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ జబ్లాన్స్కీ డయాగ్రామ్లో మీరు గమనిస్తే ఫస్ట్ మాట ఏంటి అంటే వైబ్రేషనల్ రిలాక్సేషన్ అండ్ ఇంటర్నల్ కన్వర్షన్. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎన్ని రకాలుగా ఎక్సైటెడ్ స్టేట్ మాలిక్యూల్ గ్రౌండ్ స్టేట్కి చేరుకుంది అన్నదే మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ వైబ్రేషనల్ రిలాక్సేషన్ అండ్ ఇంటర్నల్ కన్వర్షన్. ఏంటి వైబ్రేషన్ రిలాక్సేషన్, ఇంటర్నల్ కన్వర్షన్ అంటే ఫస్ట్ వైబ్రేషన్ రిలాక్సేషన్ గురించి మాట్లాడతాను. సో మనకి ఒక మాలిక్యూల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎనర్జీ తీసుకున్నాయి, హై ఎనర్జీ లెవెల్కి వెళ్ళింది. సో హై ఎనర్జీ లెవెల్కి వెళ్తే అంటే మనకి ఏ S2కో లేకపోతే S1కో ఎక్కడికో పోయింది అనుకున్నాం. మళ్ళీ ఆ S2లో ఆ S1లో మనకి వైబ్రేషన్ లెవెల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ హయ్యర్ వైబ్రేషన్ లెవెల్లోంచి అదే ఎలక్ట్రానిక్ లెవెల్లో ఉండే లోయర్ వైబ్రేషన్ లెవెల్లోకి వచ్చిందనుకోండి. హయ్యర్ వైబ్రేషన్ లెవెల్లోంచి అదే ఎలక్ట్రానిక్ లెవెల్లో ఉండే లోయర్ వైబ్రేషన్ లెవెల్లోకి వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ S0లో ఉందనుకుంటాం కదా, S0లో ఉంది, లైట్ని తీసుకుంది, ఎక్కడికి వెళ్ళింది, S1కి వచ్చింది. ఓకేనా. సో S1లో మీకు ఎక్కడికి పోయిందంటే మరలా ఏదో డిఫరెంట్ వైబ్రేషన్ లెవెల్స్ ఉన్నాయి కదా, V0, V1, V2, V3 అండ్ సో ఆన్ ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ వైబ్రేషన్ లెవెల్స్ ఉంటాయి. Vn వైబ్రేషన్ లెవెల్కి వెళ్ళింది. సో ఆ Vn వైబ్రేషన్ లెవెల్లోంచి మరలా మీకు V1 వైబ్రేషన్ లెవెల్లో వచ్చేసింది అనుకోండి. అంటే ఎలక్ట్రానిక్ లెవెల్లో మార్పు రాకుండా సేమ్ ఎక్సైటెడ్ స్టేట్లోనే ఉంది, అదే S1లో ఉంది, కానీ ఎక్కడ మార్పు వచ్చింది, హయ్యర్ వైబ్రేషన్ లెవెల్లోంచి లోయర్ వైబ్రేషన్ లెవెల్లో వచ్చేసింది అనమాట. సో హయ్యర్ వైబ్రేషన్ లెవెల్లోంచి లోయర్ వైబ్రేషన్ లెవెల్లోకి వచ్చిందంటే ఆ ఎక్సైట్ అయిన ఎలక్ట్రాను ఏ లెవెల్స్లో మార్పు తెచ్చుకుంది అంటే వైబ్రేషన్ లెవెల్స్లో మార్పు తెచ్చుకుంది. అంటే హైయర్ ఎనర్జీలోంచి లోయర్ ఎనర్జీకి వచ్చింది కాబట్టి ఎనర్జీ కోల్పోయింది. అంటే ఇన్ బిట్వీన్ ద వైబ్రేషన్ లెవెల్స్ ద ఎక్సైటెడ్ ఎలక్ట్రాన్ లూజెస్ ఇట్స్ ఎనర్జీ. సో అలాగా వైబ్రేషన్ లెవెల్స్ మధ్య గనక ఆ ఎలక్ట్రాన్ ఎక్స్చేంజ్ జరిగి తన ఎనర్జీని కోల్పోతే దాన్ని ఏమని పిలుస్తారంటే వైబ్రేషనల్ రిలాక్సేషన్ అని పిలుస్తారు. సో రిలాక్సేషన్ అంటే ఎనర్జీని కోల్పోవడం. సో హయ్యర్ ఎనర్జీలో ఉన్నవాడు మరి లోయర్ వైబ్రేషన్ లెవెల్లోకి వచ్చేటప్పుడు ఎనర్జీని కోల్పోవడం జరిగితే దాన్నే మనం రిలాక్సేషన్ అని పిలుస్తాము. అయితే వైబ్రేషన్ లెవెల్స్ మధ్య జరిగింది కాబట్టి దీన్ని వైబ్రేషనల్ రిలాక్సేషన్ అని పిలుస్తారు. కాబట్టి ఎలక్ట్రానిక్ లెవెల్లో మార్పు రాకుండా అంటే అదే ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో ఉండి హయ్యర్ వైబ్రేషన్ లెవెల్ అయిన Vn నుంచి లోయర్ వైబ్రేషన్ లెవెల్ అయిన V1కి వస్తే ఎనర్జీని కోల్పోయి అలాంటి ట్రాన్సిషన్ని మనం అలాంటి రిలాక్సేషన్ ఏమని పిలుస్తాము అంటే వైబ్రేషనల్ రిలాక్సేషన్ అని పిలుస్తారు. అలాంటి రిలాక్సేషన్ని వైబ్రేషనల్ రిలాక్సేషన్ పిలుస్తారు. తర్వాత ఇక్కడే మీకు ఇంకొకటి కూడా ఉంది, ఇంటర్నల్ కన్వర్షన్. ఏంటి ఇంటర్నల్ కన్వర్షన్ అంటే ఇప్పుడు చూడండి, మనకి S1 ఎక్కడుంది, V1కి వచ్చేసింది కదా. హయ్యర్ వైబ్రేషన్ లెవెల్లో ఉన్నవాడు లోయర్లోకి వచ్చేసాడు, దాన్ని వైబ్రేషన్ రిలాక్సేషన్ అన్నాం. ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఈ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్నవాడు గ్రౌండ్ ఎలక్ట్రానిక్ లెవెల్లోకి వచ్చేసాడు, అంటే గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్లోకి వచ్చేసాడు. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్నవాడు గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్లోకి వచ్చేసాడు. తర్వాత ఈ V1 అంటే ఎక్కడ ఉన్నాడనమాట, ఫస్ట్ ఎలక్ట్రానిక్ స్టేట్ ఫస్ట్ వైబ్రేషన్ లెవెల్లో ఉన్నాడు, ఫస్ట్ ఎలక్ట్రానిక్ లెవెల్లో ఉండడం జరిగింది. కానీ ఎక్కడికి వచ్చాడు వీడు, గ్రౌండ్ స్టేట్ ఉండే హయ్యర్ వైబ్రేషన్ లెవెల్లో వచ్చాడు అనుకోండి. గ్రౌండ్ స్టేట్లో ఉండే హయ్యర్ వైబ్రేషన్ లెవెల్లోకి వచ్చాడు అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తారంటే
ఇంటర్నల్ కన్వర్షన్ పిలుస్తారు. అంటే ఇంటర్నల్ కన్వర్షన్ అంటే మీకు చాలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వైబ్రేషన్ రిలాక్సేషన్ అంటే కేవలం వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్లో మాత్రమే మార్పు వస్తుంది. కానీ ఇంటర్నల్ కన్వర్షన్ అంటే వైబ్రేషన్ లెవెల్స్లోనూ మార్పు వస్తుంది, అలాగే ఎలక్ట్రానిక్ స్టేటుల్లో కూడా మార్పు వస్తుంది. హయ్యర్ ఎలక్ట్రానిక్ లెవెల్లోంచి లో ఎలక్ట్రానిక్ లెవెల్లోకి రావడం, సో అలాగే వైబ్రేషన్ లెవెల్లోంచి కూడా మనకి వైబ్రేషన్ లెవెల్లోకి మార్పు రావడం అనమాట. అయితే ఇక్కడ ఇందాకటిది వైబ్రేషన్ లెవెల్స్ మార్పే, ఇక్కడిది వైబ్రేషన్ లెవెల్ మార్పే. మరి రెండింటికి డిఫరెన్స్ ఎలా చెప్పాలి? సేమ్ ఎలక్ట్రానిక్ లెవెల్ ఉండి వైబ్రేషన్ లెవెల్స్లో మాత్రమే మార్పు వస్తే దాన్ని మనము వైబ్రేషనల్ రిలాక్సేషన్ పిలుస్తాం. ఓకే, ఎలక్ట్రానిక్ లెవెల్లోనూ మార్పు వచ్చి వైబ్రేషన్ లెవెల్స్లో కూడా మార్పు వస్తే దాన్ని ఇంటర్నల్ కన్వర్షన్ అని పిలుస్తాం. ఏమా వైబ్రేషనల్ రిలాక్సేషన్ అంటే ఎలక్ట్రానిక్ లెవెల్లో మార్పు ఉండదు. S1 అయితే S1, S2 అయితే S2, ఏ ఎలక్ట్రానిక్ లెవెల్ అయితే ఆ ఎలక్ట్రానిక్ లెవెల్లో ఉండే వైబ్రేషన్ లెవెల్స్లో మాత్రమే మార్పు వస్తే దాన్ని వైబ్రేషన్ రిలాక్సేషన్ అనాలి. కానీ అటు వైబ్రేషన్ లెవెల్స్లోనూ మార్పు వచ్చి ఇటు ఎలక్ట్రానిక్ లెవెల్స్లో కూడా మార్పు వస్తాయి. అంటే S2 నుంచి S2V1 నుంచి S1VXకి వచ్చిందనుకోండి, S1VN ఆర్ VX, ఈ హయ్యర్ వైబ్రేషన్ అంటే వైబ్రేషన్ లెవెల్స్లో మార్పు వచ్చింది. సో అలాగే ఎలక్ట్రానిక్ లెవెల్స్లో కూడా మార్పు వచ్చింది, ఇంటర్నల్ కన్వర్షన్. అలాగే ఇప్పుడు ఇక్కడ రాశాను, వైబ్రేషన్ లెవెల్స్లోనూ మార్పు వచ్చింది, ఎలక్ట్రానిక్ లెవెల్స్లో కూడా మార్పు వచ్చింది. కాబట్టి ఎలక్ట్రానిక్ లెవెల్స్లోనూ మార్పు వచ్చి వైబ్రేషన్ లెవెల్స్లోనూ ఇద్దరిలోనూ మార్పు వస్తే దాన్ని మనం ఏమని పిలవాలి? ఇంటర్నల్ కన్వర్షన్ పిలవాలి. ఏమా కాబట్టి సో రిలాక్సేషన్ బిట్వీన్ ద వైబ్రేషన్ లెవెల్స్ ఓన్లీ అయితే వైబ్రేషనల్ రిలాక్సేషన్ బిట్వీన్ ద హయ్యర్ ఎలక్ట్రానిక్ స్టేట్ టు అనదర్ లోయర్ ఎలక్ట్రానిక్ స్టేట్ ఇంక్లూడింగ్ ద చేంజ్ ఇన్ ద వైబ్రేషన్ లెవెల్స్. అంటే వైబ్రేషన్ లెవెల్స్లో మార్పు, ఎలక్ట్రానిక్ లెవెల్స్లో మార్పు, రెండిటిల్లో మార్పు వస్తే దాన్ని ఇంటర్నల్ కన్వర్షన్ అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట. ఇక్కడ చూడండి డయాగ్రమాటిక్గా ఇచ్చారు. సో ఇక్కడ మీకు S3లోంచి యారో చూడండి S2కి వచ్చేస్తుంది అనమాట. S2లోంచి S3కి వచ్చేస్తుంది. అంటే S3 ఎలక్ట్రానిక్ లెవెల్స్లో మార్పు వచ్చింది కదా, అంటే వైబ్రేషనల్ లెవెల్స్లోనూ మార్పు వచ్చింది, అలాగే ఎలక్ట్రానిక్ లెవెల్స్లో కూడా మార్పు వచ్చింది, కాబట్టి ఇంటర్నల్ కన్వర్షన్. అలాగే ఇంకోటి చూడండి S2 నుంచి S1కి ఇచ్చారు, రెండోది S2 నుంచి S1కి ఇచ్చారు. ఇక్కడ కూడా వైబ్రేషన్ లెవెల్స్లో మార్పు వచ్చింది, ఎలక్ట్రానిక్ లెవెల్లో కూడా మార్పు వచ్చింది. కాబట్టి ఇలాగా వైబ్రేషన్ లెవెల్స్లో మార్పు వచ్చి ఎలక్ట్రానిక్ లెవెల్స్ రెండిట్లోనూ మార్పు వస్తే ఇంటర్నల్ కన్వర్షన్. కేవలం వైబ్రేషన్ లెవెల్స్లో మాత్రమే మార్పు వస్తే, ఎలక్ట్రానిక్ లెవెల్లో మార్పు రాకుండా మనకి వైబ్రేషన్ లెవెల్లో మాత్రమే మార్పు వస్తే వైబ్రేషన్ రిలాక్సేషన్. వైబ్రేషన్ లెవెల్స్లోనూ మార్పు వచ్చి ఎలక్ట్రానిక్ లెవెల్స్లో కూడా మార్పు వస్తే దట్ ఈజ్ ఇంటర్నల్ కన్వర్షన్. ఏమా అయితే ఈ వైబ్రేషన్ రిలాక్సేషన్ కానీ ఇంటర్నల్ కన్వర్షన్ కానీ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలాగా మీకు యారోతో రిప్రజెంట్ చేస్తారు. దీన్ని మీరు ఏమని పిలుస్తారంటే నాన్ రేడియేటివ్ యారో అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తామంటే నాన్ రేడియేటివ్ యారో అని పిలుస్తారనమాట. సో నాన్ రేడియేటివ్ యారో అంటే మనకి లైట్ రూపంలో తీసుకున్నది కదా మాలిక్యూల్. సో ఆ లైట్ రూపంలో తీసుకున్న మాలిక్యూల్ని మనకి గ్రౌండ్ స్టేట్లో దీని నుంచి ఎక్సైడ్ స్టేట్కి వెళ్ళింది, అప్పుడు మాలిక్యూల్ లైట్ని తీసుకుంది, సో ఎనర్జీని తీసుకుంది లైట్ రూపంలో. ఇప్పుడు ఏం చేస్తున్నాము జబలాన్స్కీ డయాగ్రామ్లో మళ్ళీ అది గ్రౌండ్ స్టేట్కి ఎలా వచ్చేస్తుందో చెప్తున్నాం. అంటే గ్రౌండ్ స్టేట్కి ఎలా వచ్చేస్తుందంటే తన తీసుకున్న ఎనర్జీని కోల్పోవడమే కదా. తను తీసుకునే ఎనర్జీని మరలా లైట్ రూపంలో కోల్పోవచ్చు, అలాగే హీట్ రూపంలో కోల్పోవచ్చు. ఒకవేళ హీట్ రూపంలో కోల్పోతే ఈ యారోతో రిప్రజెంట్ చేస్తారు, హీట్ రూపంలో కోల్పోతే ఇటువంటి యారోతో రిప్రజెంట్ చేస్తారు. దాన్ని నాన్ రేడియేటివ్ యారో అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వైబ్రేషనల్ రిలాక్సేషను, ఇంటర్నల్ కన్వర్షన్ రెండూ కూడా నాన్ రేడియేటివే. వైబ్రేషనల్ రిలాక్సేషను, ఇంటర్నల్ కన్వర్షను కూడా నాన్ రేడియేటివే. కాబట్టి మీకు అర్థమైందా? సో సేమ్ ఎలక్ట్రానిక్ లెవెలు డిఫరెంట్ వైబ్రేషనల్ లెవెల్స్, చేంజ్ ఇన్ ద డిఫరెంట్ వైబ్రేషన్ లెవెల్, దీన్ని వైబ్రేషనల్ రిలాక్సేషన్ అని పిలుస్తాం. సో వైబ్రేషనల్ రిలాక్సేషన్, సో ఎలక్ట్రానిక్ లెవెల్ సేము, వైబ్రేషన్ లెవెల్స్లో మార్పు, సో దాన్ని మనము వైబ్రేషనల్ రిలాక్సేషన్ అని పిలుస్తారనమాట. సో అలా కాకుండా ఎలక్ట్రానిక్ లెవెల్స్లో మార్పు వచ్చింది. సో ఎలక్ట్రానిక్ లెవెల్స్లో మార్పు వచ్చింది అంటే వైబ్రేషన్ లెవెల్స్లో కూడా మార్పు వస్తుంది. అలా రెండిటిలో కనుక మార్పు వస్తే దాన్ని
ఇంటర్నల్ కన్వర్షన్ అని పిలుస్తాము. సో రెండింటినీ కూడా నాన్ రేడియేటివ్తో పిలుస్తారు. అంటే వీళ్ళు ఎలాగ తన ఎనర్జీని కోల్పోతారనమాట, హీట్ రూపంలో కోల్పోతారు. సో వాళ్ళు ఈ యొక్క ఎనర్జీని ఎలా కోల్పోతారు, హీట్ రూపంలో కోల్పోతే దాన్ని మనము నాన్ రేడియేటివ్ అని పిలుస్తారనమాట. నాన్ రేడియేటివ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ రెండు ప్రాసెస్ని కూడా మనకి పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్లోరోసెన్స్ అనమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఫ్లోరోసెన్స్. సో ఫ్లోరోసెన్స్లో మనకి ఏం జరుగుతుంది అంటే, సో ఏవైతే ఈ గ్రౌండ్ స్టేట్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయో, ఏవైతే మనకి ఫస్ట్ గ్రౌండ్ స్టేట్లో ఎలక్ట్రాన్స్ ఎక్సైటెడ్ స్టేట్ అయ్యింది, ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళాయి. ఈ ఎక్సైటెడ్ స్టేట్లో ఉండే ఈ ఎలక్ట్రాన్స్ మనకి ఏం చేస్తాయి అని అంటే డైరెక్ట్గా గ్రౌండ్ స్టేట్కి వచ్చేసాయి అనుకోండి. డైరెక్ట్గా గ్రౌండ్ స్టేట్కి వచ్చేసాయి అంటే ఎనర్జీని కోల్పోతాయి. హై ఎనర్జీ లెవెల్లోంచి లోయర్ ఎనర్జీకి వచ్చిందంటే ఎనర్జీ కోల్పోయినట్టే కదా ఎలక్ట్రాన్. అయితే ఆ కోల్పోవడమే ఏ రూపంలో కోల్పోతుందంటే లైట్ రూపంలో కోల్పోయింది అనుకోండి. ఆ కోల్పోవడమే లైట్ రూపంలో కోల్పోయింది అనుకోండి. సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫ్లోరోసెన్స్ అని పిలుస్తారనమాట. దాన్ని ఏమని పిలుస్తారు, ఫ్లోరోసెన్స్ అని చెప్పేసి దాన్ని మనకి పిలవడం జరుగుతుంది అనమాట. కాబట్టి హయ్యర్ ఎనర్జీ స్టేట్లోంచి లోయర్ ఎనర్జీ స్టేట్లోకి వచ్చేటప్పుడు ఫోటాన్ని కోల్పోయి, అంటే లైట్ రూపంలోనే మళ్ళా మనకి ఆ ఎనర్జీని కోల్పోతే కనుక దాన్ని ఫ్లోరోసెన్స్ అని చెప్పేసి మనకి పిలుస్తారన్నమాట. ఓకేనా. సో అయితే ఈ ఫ్లోరోసెన్స్ అనేది రేడియేటివ్ ప్రాసెస్ అనమాట. ఫ్లోరోసెన్స్ అనేది రేడియేటివ్ ప్రాసెస్. అమ్మ ఇది ఎలక్ట్రానిక్ లెవెల్స్లో మార్పే, ఎలక్ట్రానిక్ లెవెల్స్లో మార్పే. అంటే మీకు కొంచెం ఇంటర్నల్ కన్వర్షన్లో అనిపించవచ్చు, కానీ ఇంటర్నల్ కన్వర్షన్ ఏంటి, నాన్ రేడియేటివ్. కానీ ఫ్లోరోసెన్స్ ఏంటి అంటే ఇంటర్నల్ కన్వర్షను హీట్ రూపంలో కోల్పోయింది ఎనర్జీని, కానీ ఫ్లోరోసెన్స్ ఏంటి లైట్ రూపంలో కోల్పోయింది. అంటే లైట్ రూపంలో తీసుకుంది, లైట్ రూపంలో కోల్పోతుంది అనమాట. సో ఇది రేడియేటివ్ ఫార్మ్ అనమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే రేడియేటివ్ అని పిలుస్తారనమాట. వాట్ ఈస్ దిస్ ప్రాసెస్, వాట్ వీ కాల్ ఇట్ యాజ్ రేడియేటివ్ ప్రాసెస్. అది నాన్ రేడియేటివ్, ఇది రేడియేటివ్ అనమాట. అయితే మీకు రేడియేటివ్ని ఎప్పుడు రిప్రజెంట్ చేసినా ఒక స్ట్రైట్ యారోతో రిప్రజెంట్ చేస్తారు. రేడియేటివ్ ఎప్పుడు రిప్రజెంట్ చేసినా ఒక స్ట్రైట్ యారోతో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మీరు గమనిస్తే చూడండి, మనకి ఈ పక్క డయాగ్రామ్లో ఇచ్చారు. సో S0లో ఉన్నవాడు S1 S2 ఎక్కడికైనా పోవచ్చు, హైయర్ ఎనర్జీకి వెళ్ళాడు, అక్కడి నుంచి ఎనర్జీని హీట్ రూపంలో కోల్పోయాడు, దట్ ఈజ్ ఇంటర్నల్ కన్వర్షన్. అక్కడి నుంచి S1 నుంచి డైరెక్ట్గా గ్రౌండ్ స్టేట్ వచ్చేసాడు. సో ఇలా స్ట్రైట్గా ఒకే యారోతో వచ్చేస్తే వాడు ఫోటాన్ రూపంలో తన ఎనర్జీని కోల్పోయాడు, అంటే లైట్ రూపంలో తన ఎనర్జీని కోల్పోయాడు. సో అలా S1 నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు లైట్ రూపంలో కనుక ఎనర్జీని కోల్పోతే దాన్ని మనము ఫ్లోరోసెన్స్ అని పిలుస్తారు. కాబట్టి దీన్ని HNUF అని రిప్రజెంట్ చేయాలి. దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, HNUF అని చెప్పేసి రిప్రజెంట్ చేయాలన్నమాట. అయితే ఈ ఫ్లోరోసెన్స్ అనేది మనకి చాలా స్లో ప్రాసెస్. ఇది తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది, 10⁻⁻9 to 10⁻⁻7 సెకండ్స్ అంత టైం పడుతుంది అనమాట. -9 10⁻⁻9 to 10⁻⁻7 సెకండ్స్. సో టైం పడుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ పాత్. సో ఫర్ రిలాక్సేషన్ చేయడానికి అంత మంచిగా జరగదు, బికాజ్ ఇట్ ఈస్ ఏ స్లో ప్రాసెస్. సో ఫ్లోరోసెన్స్ అనేది మనకి ఏం జరుగుతుందన్నమాట, ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్కి పోయిన ఎలక్ట్రాను మరలా మీకు గ్రౌండ్ స్టేట్కి రావడమే, లైట్ రూపంలో ఎనర్జీని కోల్పోతూ మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి రావడమే ఫ్లోరోసెన్స్ అని చెప్పేసి మనము ఇక్కడ ఆ ఫ్లోరోసెన్స్ గురించి చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడికి 3 ప్రాసెస్లుగా ఆ ఎక్సెస్ ఏదైతే హై ఎనర్జీ ఎలక్ట్రాన్ ఉందో ఆ ఎలక్ట్రాను తన ఎక్సెస్ ఎనర్జీని కోల్పోతూ గ్రౌండ్ స్టేట్ రావడం జరుగుతుంది. ఒకటి వైబ్రేషన్ రిలాక్సేషన్ రూపంలో ఎనర్జీని కోల్పోవచ్చు, ఇంటర్నల్ కన్వర్షన్ రూపంలో ఎనర్జీని కోల్పోవచ్చు. ఓకే, సో ఫ్లోరోసెన్స్ రూపంలో కూడా ఎనర్జీని కోల్పోవచ్చు. ఇక 4వది ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అనమాట. ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్. సో ఈ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద చేంజ్ ఇన్ ద ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఫస్ట్ సింగ్లెట్ అండ్ ట్రిప్లెట్ అనమాట. సింగ్లెట్ నుంచి ట్రిప్లెట్కి గనక మార్పు వస్తే, సో ఆ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రాను ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ నుంచి
ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్కి వెళ్ళిపోయింది అనుకోండి. సో ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ నుంచి ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్కి వెళ్ళింది అనుకోండి, దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అని పిలుస్తాం. ఇది ఆల్రెడీ మనం గమనించాం కూడా, మనకి ఫోటో సెన్సిటైజేషన్లో ఇదే మనం చెప్పుకోవడం జరిగిందనమాట. అంటే ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ నుంచి ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ నుంచి ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్కి వస్తే కనుక దాన్ని మనము ఐఎస్సి ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అంటే స్పిన్ మల్టిప్లిసిటీలో చేంజ్ వస్తుంది. ఇప్పటిదాకా మీరు గమనించండి, మనము ఫ్లోరెసెన్స్ చూసాం, ఇంటర్నల్ కన్వర్షన్ చూసాం, వైబ్రేషనల్ క్యాస్కేడ్ రిలాక్సేషన్ ఆర్ క్యాస్కేడ్ చూసాం. ఎక్కడ మీకు స్పిన్ మల్టిప్లిసిటీలో మార్పు రాలే. హయ్యర్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్లోది లోయర్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ రావచ్చు, లోయర్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్లోంచి గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్లోకి రావచ్చు. అయితే అన్నీ అవి సింగ్లెట్ల దగ్గర జరిగే మార్పు మాత్రమే. అంటే ఇంటర్నల్ కన్వర్షను వేరాజ్ ఫ్లోరెసెన్స్ రెండూ కూడా మీకు చేంజ్ ఇన్ ద ఓన్లీ హైయెస్ట్ ఎలక్ట్రానిక్ స్టేట్స్, దట్ మీన్స్ సింగ్లెట్ ఎక్సైటెడ్ స్టేట్ అండ్ గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్ వాళ్ళిద్దరి మధ్య జరిగే మార్పే. స్పిన్ మల్టిప్లిసిటీలో మార్పు లేదు. అది సింగ్లెట్ ఇది సింగ్లెట్, అయితే ఒకటి ఎక్సైటెడ్ స్టేట్ ఒకటి గ్రౌండ్ స్టేట్. కానీ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అలా కాదు, చేంజ్ ఇన్ ద స్పిన్ మల్టిప్లిసిటీ. అంటే S1లో ఉన్నవాడు T1లో గనక వచ్చినట్లయితే తన యొక్క స్పిన్ మార్పు చేసుకోవడం జరిగితే అప్పుడు దాన్ని మనము ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అని చెప్పేసి మనము దీన్ని పిలుస్తాం అన్నమాట. సో ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ కూడా మీకు ఎలా ఉంటుంది అంటే నాన్ రేడియేటివ్గానే ఉంటుంది. అయితే ఐసీని అంటే ఇంటర్నల్ కన్వర్షన్ని తర్వాత వైబ్రేషన్ రిలాక్సేషన్ని మనం వర్టికల్గా రిప్రజెంట్ చేస్తే ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ మాత్రం హారిజాంటల్గా చెబుతాం. సో ఇది కూడా నాన్ రేడియేటివే, ఇది కూడా హీట్ రూపంలోనే కోల్పోతుంది ఎనర్జీని. ఎందుకంటే సింగ్లెట్ కన్నా కూడా ట్రిప్లెట్కి ఎనర్జీ తక్కువ ఉంటుంది కదా, మనకు తెలిసిన అంశమే కదా. సింగ్లెట్కి ఎనర్జీ ఎక్కువ, ట్రిప్లెట్కి ఎనర్జీ తక్కువ. అంటే ఎక్కువలోంచి తక్కువలోకి వచ్చేటప్పుడు ఎనర్జీ కోల్పోవాలి కదా. సో ఎనర్జీ కోల్పోతుంది అగైన్ ఇన్ నాన్ రేడియేటివ్ ఫార్మ్. సో ఎప్పుడైతే నాన్ రేడియేటివ్ ఫామ్లో కోల్పోయిందో దాన్ని మనము ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అంటారు. అది కూడా స్లో ప్రాసెస్సే. ఓకే, అయితే ఇక్కడ మరలా మీకు T1 ఇక్కడ మీరు గమనించండి, S1 నుంచి హారిజాంటల్ యారోగా ఇచ్చాం T1లో ఉండే లాస్ట్ వైబ్రేషన్ లెవెల్. సో మరలా మీకు ఆ లాస్ట్ వైబ్రేషన్ లెవెల్లోంచి T1 యొక్క లోయెస్ట్ వైబ్రేషన్ లెవెల్కి వచ్చేయచ్చు. అంటే మరలా దీన్ని మనం ఏమని పిలుస్తామంటే వైబ్రేషనల్ రిలాక్సేషన్ అని పిలుస్తాం అనమాట. అంటే ఎందుచేత మరలా మీకు వైబ్రేషన్ లెవెల్స్లో మధ్య మాత్రమే మార్పు వచ్చింది కాబట్టి, అంటే ట్రిప్లెట్లో ఉండే హయ్యర్ వైబ్రేషన్ లెవెల్లోంచి అదే ట్రిప్లెట్లో ఉండే లోయర్ వైబ్రేషన్ లెవెల్కి వచ్చేసింది కాబట్టి దాన్ని వైబ్రేషన్ రిలాక్సేషన్ అన్నాం. ఇప్పుడు ఈ T1లోంచి డైరెక్ట్గా గ్రౌండ్ స్టేట్కి వచ్చేసింది అనుకోండి, T1 నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చేసింది అనుకోండి. అంటే మరలా హయ్యెస్ట్ ట్రిప్లెట్ స్టేట్ నుంచి అంటే T1 నుంచి అనమాట, T1 నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చేసింది అనుకోండి, లైట్ రూపంలో అంటే ఎనర్జీని లైట్ రూపంలో కోల్పోతూ ఫోటాన్ రూపంలో ఎనర్జీని కోల్పోతూ మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేసింది అనుకోండి, దాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఫాస్ఫారిసెన్స్ అని పిలుస్తారన్నమాట. దాన్ని ఏమని పిలుస్తాము ఫాస్ఫారిసెన్స్ అని పిలుస్తారనమాట. ఓకే, ఫాస్ఫారిసెన్స్ అంటే మనకి T1 స్టేట్లో ఉన్నవాడు ఎక్కడికి వచ్చేయాలన్నమాట, S0కి వచ్చేయాలి విత్ ద ఎమిటింగ్ విత్ ఏ ఫోటాన్. సో ఫోటాన్ని కోల్పోతూ మనకి ఈ విధంగా లైట్ని ఎమిట్ చేస్తూ గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తాడు. ఇలా గనక గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తే T1 స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వస్తే ఫాస్ఫారిసెన్స్ అని చెప్పాలి. T1 స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వస్తే ఫాస్ఫారిసెన్స్ అని చెప్పాలి. సో అయితే మనకి సింగ్లెట్ ఎక్సైటెడ్ స్టేట్లోంచి ట్రిప్లెట్ ఎక్సైటెడ్ స్టేట్కి వచ్చిన, ట్రిప్లెట్ ఎక్సైటెడ్ స్టేట్లోంచి గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్కి వచ్చిన, ఇదంతా స్లో ప్రాసెస్సే. ఇవన్నీ ఫర్బిడన్గా జరిగే ప్రాసెస్లే, అంత మంచి ట్రాన్సిషన్స్ కావన్నమాట ఇవన్నీ కూడా. సో అంత స్లోగా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇలాగా మనకి ఇన్ని రకాలుగా ఏం జరగచ్చు అనమాట అంటే ఎక్సైటెడ్ స్టేట్ మాలిక్యూల్ మరలా గ్రౌండ్ స్టేట్కి రీచ్ అయిపోవచ్చు అనమాట. కాబట్టి ఎన్ని రకాలుగా రీచ్ అవ్వచ్చు మనం ఇక్కడ చెప్పుకున్నాం అన్నమాట. ఎన్ని రకాలుగా వైబ్రేషనల్ క్యాస్కేడు అండ్ ఇంటర్నల్ కన్వర్షన్, వైబ్రేషనల్ క్యాస్కేడు, ఇంటర్నల్ కన్వర్షన్, ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్, ఫ్లోరోసెన్స్ అండ్ ఫాస్ఫరెన్స్. చూడండి అన్నీ ఇక్కడ మీకు ఒకే డయాగ్రామ్లో ఇప్పటిదాకా మనం చదివిందంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ మాదిరిగా ఇక్కడి నుంచి S0లో ఉన్నవాడు ఎనర్జీ తీసుకుని హయ్యర్ ఎనర్జీకి వెళ్ళాడు. సో అక్కడి నుంచి వైబ్రేషన్ లెవెల్ హయ్యర్ వైబ్రేషన్లో ఉంచి మనకి ఎలక్ట్రానిక్ లెవెల్స్ మార్పు చేసుకుంటూ గనక లోయర్ ఎనర్జీ లెవెల్కి వస్తే దాన్ని మనం ఇంటర్నల్ కన్వర్షన్ అంటాం. లేదు ఓన్లీ వైబ్రేషన్ లెవెల్స్లో మాత్రమే మార్పు వస్తే
దీన్ని వైబ్రేషనల్ రిలాక్సేషన్ అని పిలిచాం. సింగ్లెట్ నుంచి ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ నుంచి హారిజాంటల్గా హైయెస్ట్ వైబ్రేషన్ లెవెల్ ఆఫ్ లోయెస్ట్ ట్రిప్లెట్. సో కనుక వచ్చినట్లయితే దాని ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అని పిలిచారు. మరలా ఈ వైబ్రేషన్ లెవెల్స్ మధ్య మాత్రమే మీకు గనక రిలాక్సేషన్ జరిగితే మళ్ళీ దాన్ని వైబ్రేషన్ రిలాక్సేషన్ అన్నారు. సో ఈ వైబ్రేషన్ రిలాక్సేషన్ తర్వాత T1లోకి వచ్చేసింది. ఆ T1 నుంచి డైరెక్ట్గా S0కి వచ్చేసి దాన్ని ఫాస్ఫారెసెన్స్ చెప్పారు. ఇది కూడా రేడియేటివ్ ప్రాసెస్సే. అలాగే S1లో ఉన్నవాడు S0కి వచ్చినా సరే అది కూడా రేడియేటివ్ ప్రాసెస్సే, అది ఫ్లోరెసెన్స్ అనమాట. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఏంటి, అబ్జార్ప్షన్ రిప్రజెంట్ చేసాము. ఇంటర్నల్ కన్వర్షన్ అంటే ఓన్లీ చేంజ్ ఇన్ ద ఎలక్ట్రానిక్ లెవెల్స్ ఇంక్లూడింగ్ వైబ్రేషన్ లెవెల్స్. ఓకే, వైబ్రేషన్ లెవెల్స్లోను ఎలక్ట్రానిక్ లెవెల్స్లో ఇద్దరిలోనూ మార్పు వస్తే ఇంటర్నల్ కన్వర్షన్. వైబ్రేషన్ రిలాక్సేషన్ అంటే ఓన్లీ చేంజ్ ఇన్ ద వైబ్రేషన్ లెవెల్స్. ఓకే, తర్వాత ఫ్లోరోసెన్స్ అంటే ఎలక్ట్రానిక్ లెవెల్స్లో మార్పు కానీ విత్ ద ఎమిషన్ ఆఫ్ లైట్. ఓకే, ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ సింగ్లెట్ నుంచి ట్రిప్లెట్ రావడం, మల్టిప్లిసిటీలో మార్పు తెచ్చుకోవడం అనమాట. ఫాస్ఫారిసెన్స్, సో ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్లోంచి గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్లోకి రావడం, మరలా మనకి లైట్ని ఎమిట్ చేస్తూ ఫోటాన్స్ రూపంలో. సో ఈ మాదిరిగా మనకి జబలాన్స్కీ డయాగ్రాము లో డిఫరెంట్ ఎక్సైటెడ్ స్టేట్స్కి వెళ్ళిన తర్వాత ఏ మాదిరిగా మనకి ఆ యొక్క ఎక్సైటెడ్ స్టేట్ మాలిక్యూల్ గ్రౌండ్ స్టేట్ రీచ్ అవుతుందో మనకి డిస్కషన్ చేసుకున్నాం. ఒక్కసారి చూడండి ఏ ప్రాసెస్కి అంత టైం స్కేల్ పడుతుంది అన్నది కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అసలు డిఫరెంట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రాసెస్ మీరు గమనిస్తే ఫ్లోరోసెన్స్, తర్వాత ఇంటర్నల్ కన్వర్షన్, తర్వాత వైబ్రేషన్ రిలాక్సేషన్, తర్వాత ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్, ఫాస్ఫారిసెన్స్ అండ్ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్. సో రెండుసార్లు ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ ఉంది, ఎందుకంటే ఫస్ట్ S1 to T1, తర్వాత T1 నుంచి S0. సరే చూద్దాం. ఫ్లోరోసెన్స్ అంటే ఇది రేడియేటివ్ చెప్పుకున్నాం కదా, లైట్ రూపంలోనే మళ్ళా తన యొక్క ఎనర్జీని కోల్పోతాడు చెప్పాను. ఫ్లోరోసెన్స్లో ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ నుంచి గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్కి వస్తుంది. సింగ్లెట్ స్పిన్ మల్టిప్లిసిటీలో ఏమైనా మార్పు ఉందా అంటే లేదు, ఎందుకంటే కేవలం సింగ్లెట్టే కాబట్టి నో చేంజ్ ఇన్ ద స్పిన్ మల్టిప్లిసిటీ, కాబట్టి స్పిన్ మల్టిప్లిసిటీలో చేంజ్ 0. సో టైం స్కేల్ అంతా 10⁻⁹ సెకండ్స్ అనమాట. దానికి 10⁻⁹ సెకండ్స్ పడుతుంది. తర్వాత ఇంటర్నల్ కన్వర్షన్ చెప్పుకున్నా కదా, ఇంటర్నల్ కన్వర్షన్ అంటే సో ఎనర్జీని కోల్పోవడం అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా సింగ్లెట్ లెవెల్స్లో మార్పు ఉంటుంది, వైబ్రేషన్లో కూడా మార్పు ఉంటుంది. కాబట్టి ఇది మనకి నాన్ రేడియేటివ్. ఇక్కడ కూడా నో చేంజ్ ఇన్ ద స్పిన్ మల్టిప్లిసిటీ. వాటి టైం స్కేలు 10⁻⁷ to 10⁻⁻12 సెకండ్స్ అనమాట. నెక్స్ట్ వైబ్రేషన్ రిలాక్సేషన్ అంటే ఇది కూడా మనకి కొలిజన్, అంటే ఎనర్జీని కోల్పోయారు. నాన్ రేడియేటివ్ అంటే సాధారణంగా కొలిజన్ గానే మనం చెబుతాం అనమాట. నాన్ రేడియేటివ్ అంటే కొలిజన్ గానే చెబుతాం, కాబట్టి అందువల్ల రెండింటిని కూడా కొలిజన్స్ గానే మనకి ఇవ్వడం జరిగింది. వైబ్రేషన్ రిలాక్సేషన్లో విత్ ఇన్ ద సేమ్ ఎలక్ట్రానిక్ లెవెల్ ఓన్లీ చేంజ్ ఇన్ ద వైబ్రేషన్ లెవెల్స్, కాబట్టి అక్కడ మనకి స్పిన్ మల్టిప్లిసిటీ మనకేం మారదు, కాబట్టి అక్కడ ఏం ఎవరు రిప్రజెంట్ చేయడం జరగలేదు. కాబట్టి టైం స్కేలు 10⁻⁻14 సెకండ్స్ అనమాట. ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ ఇందులో సింగ్లెట్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ నుంచి ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్కి వస్తాడు, కాబట్టి సింగ్లెట్ టు ట్రిప్లెట్ మార్పు ఉంది, కాబట్టి స్పిన్ మల్టిప్లిసిటీలో మార్పు ఉంది. ఓకే, దెర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ ద స్పిన్ మల్టిప్లిసిటీ. సో అందువల్ల ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది దెర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ ద స్పిన్ మల్టిప్లిసిటీ అని. తర్వాత టైం స్కేలు 10⁻⁻12 to 10⁻⁻6 అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఫాస్ఫారెసెన్స్ విషయానికి వస్తే T1 to S0 అనమాట, అంటే అగైన్ చేంజ్ ఇన్ ద స్పిన్ మల్టిప్లిసిటీ. దీనికి 10⁻⁷ to 10⁻⁵ సెకండ్స్. ఇది రేడియేటివ్, అంటే ఫాస్ఫారెసెన్సు ఫ్లోరోసెన్సు మీకు రేడియేటివ్లే. మిగిలిన ఇంటర్నల్ కన్వర్షన్స్, ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్స్, వైబ్రేషన్ రిలాక్సేషన్స్ ఆల్ అవన్నీ కూడా మీకు ఏంటన్నమాట అంటే మనకి నాన్ రేడియేటివ్సే, అన్నీ నాన్ రేడియేటివే. ఓకే, ఇంకా లాస్ట్ది ఇంటర్ సిస్టమ్ క్రాసింగే. T1 నుంచి గ్రౌండ్ స్టేట్ రావడం, అంటే ఇక్కడ కూడా స్పిన్ మల్టిప్లిసిటీలో చేంజ్ ఉంది. అయితే టైం స్కేలు మనకి 10⁻⁻8 to 10⁻⁻3 సెకండ్స్ కనుక ఉన్నట్లయితే అది టైం స్కేల్ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్కి అది నాన్ రేడియేటివ్గా ఉంటుంది. నాన్ రేడియేటివ్ అంటే ఓన్లీ హీట్ రూపంలో కోల్పోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇవి డిఫరెంట్ ప్రాసెస్. సో ఇన్ని రకాలుగా మనకి ఆ ఎక్సైటెడ్ స్టేట్ మాలిక్యూల్ గ్రౌండ్ స్టేట్ని చేరుకుంటుంది. సో దిస్ ఈజ్ ద ఫేట్ ఆఫ్ ఎక్సైటెడ్ స్టేట్ మాలిక్యూల్ ఆర్ హౌ ద ఎక్సెస్ ఎనర్జీ విచ్ వాస్ గెయిన్డ్ బై ద మాలిక్యూల్ ఈజ్ రిలీజెస్
ఎలా రిలీజ్ అవుతుంది అండ్ రీచెస్ ద గ్రౌండ్ స్టేట్, ఎలా గ్రౌండ్ స్టేట్ రీచ్ అవుతుంది అని చెప్పేసి మనము ఈ 5 ప్రాసెస్ల గురించి 6 ప్రాసెస్ గురించి చెప్పాలి. మెయిన్గా ఫ్లోరసెన్స్ ఫాస్ఫారెసెన్స్లు అయితే మీకు రేడియేటివ్స్, వైబ్రేషన్ రిలాక్సేషన్, ఇంటర్నల్ కన్వర్షన్, ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అవన్నీ కూడా నాన్ రేడియేటివే. సో ఇంటర్నల్ కన్వర్షన్లో ఫ్లోరసెన్స్లో మీకు ఎక్కడ కూడా స్పిన్ మల్టిప్లిసిటీలో మార్పు రాదు. ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ ఫాస్ఫారెసెన్స్లో మాత్రమే మీకు స్పిన్ మల్టిప్లిసిటీలో మార్పు రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలాగ మనకి ఎక్సైటెడ్ స్టేట్కి పోయిన తర్వాత ఒక మాలిక్యూల్ ఎన్ని రకాలుగా గ్రౌండ్ స్టేట్ రీచ్ అవ్వచ్చు అన్నది మీకు ఇక్కడ మొత్తం కంప్లీట్ పిక్చర్ మీకు ఇవ్వడం జరిగింది, మీరు గమనించవచ్చు అనమాట. ఓకే, సో లైట్ని తీసుకున్నాం, ఎక్సైటెడ్ స్టేట్కి పోయింది, సో సిస్టమ్ మారింది. మీరు ఇక్కడ గమనిస్తే ఓకే, మీరు గమనిస్తే సిస్టమ్ మారింది చూడండి. సో S3 నుంచి S2 వచ్చింది, S2 నుంచి S1కి వచ్చింది. అలా సిస్టమ్ మారినప్పుడు ప్రతిసారి ఐసీ అన్నాం, కానీ ఓన్లీ వైబ్రేషన్ లెవెల్ మారితే రిలాక్సేషన్ అని పిలిచాం. ఓకే, ఓన్లీ వైబ్రేషన్ లెవెల్ మారితే రిలాక్సేషన్ అని పిలిచాం. మరలా T3 నుంచి T2కి వచ్చిన ఇంటర్నల్ కన్వర్షనే, సో T2 నుంచి T1కి వచ్చిన ఇంటర్నల్ కన్వర్షనే. అంటే ఓన్లీ స్పిన్ మల్టిప్లిసిటీలు అంటే సింగ్లెట్ నుంచి సింగ్లెట్కి, ట్రిప్లెట్ నుంచి ట్రిప్లెట్లకి మార్పు వస్తే ఇంటర్నల్ కన్వర్షన్ అనాలి. ఓన్లీ వైబ్రేషన్ లెవెల్లో మార్పు వస్తే రిలాక్సేషన్ అనాలి. ఒకవేళ సింగ్లెట్ నుంచి ట్రిప్లెట్కి వచ్చేస్తే దాన్ని ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అని పిలుస్తాం. ఒకవేళ సింగ్లెట్ నుంచి గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్కి వచ్చినప్పుడు లైట్ని కోల్పోయి వస్తే దాన్ని ఫ్లోరసెన్స్ అని పిలుస్తాం. ఒకవేళ ట్రిప్లెట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తే లైట్ని కోల్పోయి మరలా దాన్ని ఫాస్ఫారెసెన్స్ అని పిలుస్తాం. కాబట్టి ఇది మొత్తంగా జబ్లాన్స్కీ డయాగ్రామ్కి సంబంధించిన మనకి ఇన్ఫర్మేషన్ అనమాట. జబ్లాన్స్కీ డయాగ్రామ్ అంటే మీరు ఈ అంశాలన్నీ కూడా డిస్కషన్ చేయాలి. మీకు ఇక్కడ సింగ్లెట్ స్టేటు, ఎస్ అంటే ట్రిప్లెట్ స్టేటు, ఐసీ ఇంటర్నల్ కన్వర్షన్, ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్, ఆర్ అంటే రిలాక్సేషన్, వైబ్రేషన్ రిలాక్సేషన్, ఎఫ్ ఫ్లోరసెన్స్, పి ఫాస్ఫారెసెన్స్ అన్ని ప్రాసెస్లు మీ ఇక్కడ ఒకే దాంట్లో నేను డిస్కషన్ చేయడం జరిగిందనమాట. కాబట్టి మీరు ఫేట్ ఆఫ్ ఎక్సైటెడ్ స్టేట్ మాలిక్యూల్ అన్నా లేదు జబ్లాన్స్కీ డయాగ్రామ్ అన్నా కూడా మీరు ఇలా మొత్తం అన్ని ప్రాసెస్ల గురించి ఇందులో ఏవి రేడియేటివ్ ఏవి నాన్ రేడియేటివ్, సో రేడియేటివ్ని ఏఆర్తో రిప్రజెంట్ చేస్తాం, నాన్ రేడియేటివ్ని ఏఆర్తో రిప్రజెంట్ చేస్తాం. సో అలాగా మనము వీటన్నిటినీ కూడా ఇక్కడతో జబ్లాన్స్కీ డయాగ్రామ్ అనేది మనకి కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జబ్లాన్స్కీ డయాగ్రామ్. మనం నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి తర్వాత డిస్కషన్